హాయ్ అండి. మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. కానీ వాటిని వండుకొని తినాలి అని అంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అందుకోసం ఈరోజు నేను ఇక్కడ నా దగ్గర వరిగలు, కొర్రలు, అండుకొర్రలు ఇవి మాత్రమే ఉన్నాయండి. మిగతావన్నీ కూడా అయిపోయాయి. సో ఉన్న వీటితోటి నేను మల్టీ మిల్లెట్ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలో కూడా ఇక్కడ నేనైతే చూపిస్తానండి. ఇక్కడ ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకోండి, అన్నిటికీ కూడా సేమ్ మెజర్మెంట్. ఈ గ్లాస్తో 4 గ్లాసులు మిల్లెట్స్ని తీసేసుకొని నేను వీటిని అన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పోసి పక్కన ఉంచాను. ఇంకా సేమ్ అదే గ్లాస్తో మనం ఏ గ్లాస్తో మిల్లెట్స్ తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు మినప్పప్పు లేదా ఉద్దిపప్పు, ఉద్ది గుండ్లు లేదా నల్లటి గుండ్లు ఉంటాయి కదా, పొట్టు ఉండేవి, అవి ఏవైనా సరే వాటిని 1 గ్లాస్ తీసేసుకోవాలి. ఇంకా ఒక ½ గ్లాస్ వరకు సబ్బియ్యంని అయితే తీసుకోవాలి. ఈ సబ్బియ్యం లేవు మీ దగ్గర అనుకున్నట్లయితే సబ్బియ్యం ప్లేస్లో రైస్ని తీసేసుకోవచ్చు, ఇడ్లీ రైస్ని తీసుకోవచ్చు, రేషన్ రైస్ని తీసేసుకోవచ్చు, అటుకులు తీసుకోవచ్చు, ఏవైనా సరే వాటిని ఒక ½ గ్లాస్ తీసేసుకోవాలి. వీటిని కూడా అన్నిటినీ కూడా సపరేట్గా అయితే ఇక్కడ కడిగేసుకొని అన్నిటిని నానబెట్టేసుకోవాలి. అలాగే 1 స్పూన్ మెంతుల్ని కూడా తీసేసుకోవాలి. ఇక్కడ నాకు స్పూన్ చాలా చిన్నది కనుక నేను 2 సార్లు వేశాను. 1 స్పూన్ మెంతుల్ని తీసేసుకొని వీటిని అన్నిటినీ కూడా శుభ్రంగా కడిగేసేసుకొని అన్నిటినీ నానబెట్టేసుకోవాలండి. మిల్లెట్స్ మనకు మినిమం 6 అవర్స్ నానాలి. అప్పుడే వాటిని మనం తిన్నప్పుడు తేలికగా మనకు డైజెషన్ అవుతుంది. అలాగే దానిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయి. మినిమం 6 అవర్స్ ఉండాలి. 8 అవర్స్ నానబెట్టేసుకున్నా సరే ఏం కాదు. నేను ఇక్కడ 8 అవర్స్ వీటిని అన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసేసుకొని నానబెట్టేసుకుంటాను. 8 గంటల పాటు నానిపోయిన తర్వాత వీటిని ఇప్పుడు నేను మిక్సీ జార్లో అయితే తీసుకుంటున్నాను. మీ దగ్గర గ్రైండర్ ఉంటే గ్రైండర్లో తీసుకోవచ్చు, లేదా మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్లో కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను సబ్బియ్యము అలాగే మెంతుల్ని నానబెట్టిన వాటర్ ఉంది కదా, వీటిని పడేయకుండా ఈ వాటర్ని యూజ్ చేసేసుకొని బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అని అనిపిస్తే వీటిని అన్నిటినీ కడిగేసి పడేసుకొని ఫ్రెష్ వాటర్తో మీరు పిండిని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. గ్రైండర్లో వేసుకునే వాళ్ళకి నేను ఇక్కడైతే ఫస్ట్ చూపిస్తున్నానండి. మెంతులు అలాగే సబ్బియ్యంని వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. అలాగే మిక్సీ జార్లో కూడా సేమ్ ప్రాసెస్లో నేను ఇక్కడైతే గ్రైండ్ చేస్తున్నాను. అన్నిటినీ కూడా కలిపి నానబెట్టేసుకోవచ్చు, ఏం కాదండి. ఇక్కడ నేను నానబెట్టిన ఆ వాటర్ని యూజ్ చేస్తున్నాను కనుక కొన్ని వాడతాను, కొన్నిటిని పడేస్తాను కనుక ఇలాగైతే గ్రైండ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా నానబెట్టేసుకున్నాను. ఈ పొట్టు మినప్పప్పు వేసుకునేటప్పుడు మీరు ఆ పొట్టుని కావాలనుకుంటే ఇలా చేతితో నలిపేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. దాన్ని పడేసుకోవచ్చు, హెల్త్కి మంచిది కనుక నేను పొట్టుతో పాటే వాటిని కూడా వేసేసుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టేసుకున్న మిల్లెట్స్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని వాటిని కూడా బాగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. వీలైనంత మెత్తగా మనకు పిండి అయితే ఉండాలి. ఇలా దీన్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి చేయితో ఒకసారి. మన చేతిలో ఉండే వేడి అంటే మన శరీరంలో వేడైతే ఉంటుంది కనుక మన చేతిలో ఉండే వేడితో ఇలా మనం 1 లేదా 2 సార్లు బాగా కలపటం వల్ల పిండి అనేది చాలా చక్కగా ఫర్మెంట్ అవుతుంది. అది చలికాలం అయినా సరే చాలా చక్కగా ఫర్మెంట్ అవుతుంది. 1కి 2 సార్లు ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇక్కడ కొంతమంది పిండి రుబ్బేటప్పుడే ఉప్పు అయితే వేసుకుంటారు. ఉప్పు వేయడం వల్ల మనకు పిండి తొందరగా పులిసినట్టు నాకైతే అనిపిస్తుంది కనుక నేను ఉప్పు అయితే వేయలేదు. మీరు రెగ్యులర్గా పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అలా ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్స్తో బ్యాటర్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈ పిండితో మనం ఇడ్లీలను వేసుకోవచ్చు, దోశని వేసుకోవచ్చు, ఊతప్పం వేసుకోవచ్చు, పొంగనాలు వేసుకోవచ్చు. రెగ్యులర్ దోశ పిండితో మీరు ఏమేమి ప్రిపేర్ చేసుకుంటారో వాటిని అన్నిటినీ కూడా ఇందులో అయితే వేసుకోవచ్చు. మినిమం మనకు అన్ని అవర్స్ అని నేనైతే చెప్పనండి. ఫర్మెంట్ అయ్యేంత వరకు మనం పిండిని అయితే ఉంచుకోవాలి. నేను ముందు రోజు రాత్రి రుబ్బి పెట్టేసుకున్నాను. మరుసటి రోజు ఉదయం ఇలా ఒకవేళ పిండి ఎక్కువగా పొంగిపోయి కింద పడితే మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కనుక ఒక ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్లో అయితే పెట్టేశాను. ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఉంటుందని. ఇక్కడ మీరు చూసినట్లయితే పిండి అయితే డబల్ అయ్యింది. తర్వాత చాలా చక్కగా ఫర్మెంటేషన్ అయితే అయింది. మీరు ఇక్కడ గమనించినట్లయితే మిల్లెట్స్ని మనం రెగ్యులర్ దోశ పిండిలో కూడా మనం కొంచెం మిల్లెట్స్ని వేసుకున్నా సరే మనకు పిండి ఇలా చక్కగా ఫర్మెంట్ అయితే అవుతుందండి. చాలా బాగా ఫర్మెంట్ అయింది కదా. మనకు కావాల్సినంత పిండిని పక్కన పెట్టేసుకొని మిగతా పిండిని ఫ్రిడ్జ్లో ఉంచుకొని వారం పొడుగున మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇందులోకి కాంబినేషన్గా ఇక్కడ నేను పప్పుచారు అయితే చేయబోతున్నాను.
చట్నీ కానీ, సాంబార్ కానీ, పప్పుచారు కానీ, ఏవైనా పొడులు కానీ దేంతో అయినా సరే ఈ మిల్లెట్ ఇడ్లీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నా దగ్గర ఉన్న కూరగాయలన్నిటిని కట్ చేసుకొని పక్కన ఉంచేసుకున్నాను. ఇంకా ఈ పప్పుచారుని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది కూడా ఇక్కడ చూపించబోతున్నానండి. కొంచెం ఆయిల్ని తీసేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి నేను ఇప్పుడు కొంచెంగా మెంతులు అయితే వేసుకుంటాను. మెంతులు, ఆవాలు, మెంతుల్ని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉంచుకొని వేపుకోకూడదండి. అవి కాస్త నల్లగా మాడినా సరే వాటి యొక్క చేదునైతే భరించలేము. కాబట్టి సిమ్లో ఉంచేసుకోవాలి. మెంతులు వేసినప్పుడు చాలా జాగ్రత్తగా సిమ్లో ఉంచుకొని వేపుకోవాలి. కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుని కూడా వేసేసుకొని కొంచెం ఇంగువని కూడా వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కందిపప్పుని కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసేసుకొని ఉడికించేసుకొని బాగా స్మాష్ చేసేసుకొని పక్కనైతే ఉంచేసుకున్నానండి. అదైతే చూపించలేదు, వేసేటప్పుడు చూపిస్తాను. కాబట్టి ఇంకా ఇక్కడ నేను కొంచెం ఇంగువనైతే వేసుకున్నాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఇక్కడ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి ఉన్నట్లయితే వాటిని యూజ్ చేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను రెగ్యులర్ ఉల్లిపాయనే ఇక్కడ కట్ చేసుకొని వేసాను. ఇట్లా వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు కాస్త వేగనిచ్చేసుకొని ఒక టమాటోని కూడా ఇక్కడ నేను తీసుకుంటున్నానండి. టమాటోని కూడా కాస్త వేగనివ్వాలి. మరీ ఎక్కువగా మనకి ఇదంతా వేగిపోవాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. టమాటోని కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఈ పప్పుచారు సాంబార్లేకే కాకుండా ఇడ్లీలేకే కాకుండా మనం రెగ్యులర్గా రైస్లో తినడానికి, చపాతీలో ఎందులో అయినా సరే తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఎక్కువ వెజిటేబుల్స్ని ఉన్నప్పుడు మన దగ్గర అన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని చేసుకుంటే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒకే వెజిటేబుల్ కాకుండా వీటిని అన్నిటిని కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి సొరకాయ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, బీన్స్ ముక్కల్ని, తర్వాత ఈ గుమ్మడికాయ ముక్కల్ని వేసేటప్పుడు మిగతా వెజిటేబుల్స్తో పాటు అవి మనకు చాలా మెత్తగా అయిపోతాయి కనుక ఉడికిపోయిన తర్వాత కొంచెం పెద్ద సైజులో ముక్కలను అయితే ఇక్కడ కట్ చేసుకున్నాను. వీటిని అన్నిటిని కూడా ఇక్కడ వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని ఇక్కడ మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాను. నేను వీటిని ఉడికించడం లేదు, సపరేట్గా ఉడికించకుండా వీటిని ఇలా వేసేసుకొని మన మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కాస్త మగ్గించేసుకుంటే సరిపోతుందండి. కొంచెం మగ్గించేసుకోవాలి. కాస్త పసుపునైతే ఇక్కడ వేసుకుంటున్నాను. ఉప్పుని కూడా ఇక్కడ నేను జస్ట్ కొంచెమే వేస్తున్నానండి. నేను కర్రీస్లో కానీ ఎందులోైనా సరే కొంచెం ఉప్పు వేసి లాస్ట్లో సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటాను. మొత్తం ఉప్పు ఒకేసారి వేసేస్తే అవి ముక్కలకు పట్టడమే కాకుండా ఎక్కువ సాల్ట్ వేయాల్సి వస్తుంది. ఏ కర్రీకైనా సరే మనం లాస్ట్లో కన్నా సాల్ట్ వేసుకున్నట్లయితే కొంచెం తక్కువ సాల్ట్ వేసినా సరే మనకు ఆ సాల్ట్ అయితే సరిపోతుంది. కొంచెం ముక్కలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ని వేసేసుకొని మొత్తం అంతా కూడా కలపెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసుకొని అప్పుడప్పుడు వాటిని కలుపుకుంటూ ఇలా మగ్గించుకున్నట్లయితే మనకు చాలా ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి. కేవలం 10 నిమిషాల లోపలే నాకు ఈ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించేసుకున్న కందిపప్పు ఉంది కదా, ఆల్రెడీ కందిపప్పు నేను ఉడికించేటప్పుడే కొంచెం పసుపుని, ఇంగువని వేసేసుకున్నాను. ఆ కందిపప్పుని వేసేసుకొని అలాగే మన టేస్ట్కి తగ్గంత అంటే పులుపుకి సరిపడంత చింతపండుని నానబెట్టేసుకొని ఆ పులుసుని కూడా ఇక్కడ నేను వేసుకుంటున్నాను. చింతపండు కొంతమందికి పడదండి, పడని వాళ్ళు ఈ ప్లేస్లో మీరు మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చు. ముక్కలు మనం ఇందాక కూరగాయ ముక్కలు వేసినప్పుడే ఆ ముక్కల్ని కూడా వేసేసుకోవచ్చు. రుచికి సరిపడా చింతపండు పులుసుని వేసుకున్న తర్వాత ఇక్కడ ధనియాల పొడి, కారం పొడి రెండు కలిపి, అంటే ధనియాలు కారం రెండు కలిపి నేను ఆడించి పెట్టుకున్నాను. ఆ పొడిని వేసేసుకొని మన కారానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని ఇలా హై ఫ్లేమ్లో అయితే ఫస్ట్ ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లోకి టర్న్ చేసేసుకొని బాగా అయితే ఉడికించుకున్నానండి. ఈ పప్పుచారు మనకు ఎంత ఉడికితే అంత రుచి అయితే వస్తుంది. నేను ఇక్కడైతే దాదాపుగా ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు సిమ్లో ఉంచుకొని చక్కగా అయితే ఉడికించేస్తాను. ఇలా ఉడికించుకోవటం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అయితే మనకి ఎన్హాన్స్ అవుతుంది. అందుకనేసి ఇలా నేనైతే సిమ్లో ఉంచి ఉడికించేసుకుంటాను. ఎంత టేస్టీగా ఉంది అంటే చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వచ్చింది. ఇక్కడ నేను మీకు ఇడ్లీ అయితే చూపిస్తాను. రెగ్యులర్గా మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవచ్చు. చాలా చాలా సాఫ్ట్గా ఈ కాంబినేషన్తో ఇంకా అద్భుతంగా ఉంది. చట్నీతో తిన్నా సరే అంతే అద్భుతంగా ఉంటుంది. ఇదే పిండితో మనం దోశని, పొంగనాల్ని, ఊతప్పం ఏదైనా సరే అంటే రెగ్యులర్ దోశ పిండి మనం ఎలా యూస్ చేస్తామో అలానే యూస్ చేయొచ్చు. ఈ హెల్దీ రెసిపీ మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను.
చేస్తున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. చూసారు కదా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వస్తుందో. ఇడ్లీని ఎప్పుడు పెట్టినా సరే ఒక 10 నిమిషాలు ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి తర్వాత మనం ఇడ్లీని అయితే పక్కకు తీసేసుకోవాలి. ఇంత సాఫ్ట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి.